రఘురామకృష్ణరాజు పంతం సగం నెగ్గింది. జగన్ మీదన కేసులు వేసినటువంటి రఘురామకృష్ణరాజుది అసలు అది విచారణ అర్హత ఉందో లేదో తెలుస్తానన్నటువంటి కోర్టు దాన్ని ఎన్నికల తర్వాతకి వాయిదా వేసేసి తద్వారా అది లైమ్ లైట్లోనే ఉంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అది నిన్న జరిగినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతో పాటు ఆ పథకాల వల్ల పలువురికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు విధానాలు ఉన్నాయని వాటిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ నరసాపురం ఎంపీ కె రఘురామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద విచారణ వాయిదా పడింది. జూన్ చివరి వారంలో దీని మీద విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్ మైల్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ దర్యాప్తు కోరుతూ రఘురామకృష్ణ దాఖలు చేసిన పిల్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల నిమిత్తం వ్యాజ్యాన్ని దాఖలు చేశామని ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో తమ వ్యాజ్యంపై ఎన్నికలు పూర్తయిన తర్వాతనే విచారణ జరపాలని ఈ అభ్యర్థనతో అఫిడవిట్ కూడా దాఖలు చేశామని చెప్పారు. దీంతో ధర్మాసనం అఫిడవిట్ని పరిశీలించింది. దీనిపై ప్రభుత్వం స్పందన కోరింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ రాజకీయ దురుద్దేశాలతోనే వ్యాజ్యం దాఖలు చేశారని, అందువల్ల దీని విచారణ అర్హత ఇప్పుడు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. దురుద్దేశాలతో ఈ వ్యాజ్యం దాఖలు చేశారు కాబట్టి ఆయన తనపై ఉన్న కేసుల గురించి ఈ వ్యాజ్యంలో ప్రస్తావించలేదని చెప్పారు. వాస్తవాలను దాచిపెట్టి పిలివేయడం హైకోర్టు నిబంధనలకు విరుద్ధమన్నారు. వ్యాజ్యం విచారణ అర్హతను తేల్చేందుకు ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, ఇప్పుడు విచారణ జరిపితే వాదనలు నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇదే సమయంలో భారతీయ సిమెంట్, భారతీయ పాలిమర్స్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ రవి వాదన వినిపిస్తూ తమకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఈ వ్యాజ్యానికి అసలు విచారణ అర్హతే లేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల తర్వాత విచారణ జరపాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన అఫిడవిట్ని పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. రఘురామకృష్ణరాజు వ్యాజ్యంపై జూన్ చివరి వారంలో విచారణ జరుపుతామని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ ఈ వ్యాజ్యం ఎప్పుడు విచారణకు వచ్చినా దాని గురించి రఘురామకృష్ణరాజు మీడియా ముందు మాట్లాడుతూ రచ్చరచ్చ చేస్తున్నారని తెలిపారు. వ్యాజ్యం గురించి అందులోని అంశాల గురించి మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఇరుపక్షాలు ఈ వ్యాజ్యం గురించి మీడియా ముందు మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది.